హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సతీష్ వీడియో కంటిన్యూషన్ చేస్తానండి. నా వీడియోలు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ బ్లాగ్స్ పెడదారని అనుకుంటానండి. ఈ మధ్యలో సతీష్ వీక్ అయినాడు, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. అందుకే కంటిన్యూగా వీడియోస్ పెట్టలేకపోయినానండి. ఇంకా సతీష్ జాతకం ప్రకారము సతీష్కి పితృదోషం ఉందని చెప్పినారండి. ఆ దోషానికి ఇంకా పరిహారం చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకొక సమస్య మొదలైందండి నాకు. ఏముంది, వాళ్ళ పేరెంట్స్ వచ్చి పూజ చేయించేస్తే దోషం మూడుస్తుందండి. అందరు పేరెంట్స్ లాగా సతీష్కి అంత అనుకూలంగా భగవంతుడు పేరెంట్స్ నీలేదు కదా అండి. అప్పటి వరకు సతీష్కి లక్షలే ఖర్చు అయినా కానీ ఎక్కడ కానీ ఒక్క రూపాయి సతీష్కి ఖర్చు పెట్టలేదండి. మొత్తం నా బాధలు నేనే పడ్డాను. అప్పటికే ఆ చేతిలో కానీ ఇంకా గోల్డ్ కానీ అంతా బ్యాంకులో పెట్టేసినానండి. ఇంకేమీ లేదు, బయటే అప్పు తీసుకొచ్చి సతీష్కి పెట్టేసి ఉన్నానండి. అందుకని సతీష్ వాళ్ళ పేరెంట్స్ ఒకరోజు ఏదో పని మీద వాళ్ళ నాన్న, వాళ్ళ మేనత్త భర్త వాళ్ళందరూ మా ఇంటికి వచ్చినారండి. వేరే అతను కూడా వచ్చిన్నాడు ఆ రోజు. సతీష్ వాళ్ళకి చెప్పినాడు, నాన్న పితృదోషం ఉందంట నాన్న, అది నువ్వే పూజ చేయిపియాలంట. ఇంకా మీరు లేనప్పుడు నేను చేసుకోవాలంట. మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే చేయిపియాలి. అమ్మ నువ్వే రావాలి. ఇంకా ఫ్యామిలీ అందరం వెళ్ళి చేసుకుందారి. ఇప్పటి వరకు ఏమీ మిమ్మల్ని డబ్బులు అడగలేదు నాన్న నేను. ఈసారి మాత్రం ఈ పూజకి మీరే చేయిపియండి అనేసి అడిగినాడండి. ఓ అంటే పోవడానికి రావడానికి ఖర్చులకి అంతా కలిపి ఒక 25-30 వరకు 30,000 వరకు ఖర్చు అవుతుందని వాళ్ళ నాయనకి చెప్పినాడండి. ఏమండి, ఇంత బాధలు పడతా కొడుకు ఒక్క రూపాయి పెట్టలేదు. నోరు తెరిచి కొడుకు ఈ కష్టం వచ్చింది నాన్న, నాకు ఈ పూజ చేయిపివా అంటే ఏ కన్న తండ్రి అయినా వదిలేస్తారా అండి? ఆగస్టులో చెప్పినాడండి వాళ్ళ నాన్న, బాగా గుర్తుంది నాకు. అది కొనసాగుతానే ఉంది. సతీష్ వాళ్ళని అప్పుడప్పుడు ఫోన్ చేసి గుర్తు చేస్తానే ఉన్నాడండి. అసలు ఏ మాత్రం పట్టించుకోలేదండి. సతీష్ ఇంట్లో నా మీద గొడవేసేవాడు, భయపడుతున్నాడు. ఆ పూజ ఏదో చేయించేవచ్చు కదా అనేసి. ఇంకా మా అంతటా మేము చేయించలేమండి. కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ వచ్చే చేయించాలండి ఈ పూజని. సతీష్ వాళ్ళ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి, ఆ పూజ ఏదో చేయించేయండి మా అనేసి. కానీ వాళ్ళు దాని గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించలేదండి. నేనే వాళ్ళ ఊర్లో వేరే ఒక అతనికి ఫోన్ చేసి, మీరన్నా చెప్పండి వాళ్ళ పేరెంట్స్కి, అది వాళ్ళ పేరెంట్సే చేయిపియాలంటే ఆ పూజ, సతీష్ ఎడ భయపడుతున్నాడు అనేసి ఆయన వెళ్ళి కూడా చెప్పినాడు. వాళ్ళు ఎందుకు చూడాలమ్మా, ఎందుకు పెట్టాలమ్మా మీకు, మీరేమన్నా చూసినారా పెట్టినారా అనేసి వాళ్ళు నన్ను అడుగుతున్నారమ్మా అన్నాడు. ఆయనకి చెప్పినాను, నా పెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చినాక వాళ్ళ అప్పులు కట్టింది నేనే, నా బంగారు బ్యాంకులో పెట్టి వాళ్ళ అప్పులు కట్టినాను. ఇంత చేసినాను కదా, కొడుకే కదా, పూజ చేపిస్తే ఏమైపోతుంది అని అడిగినానండి నేను. కానీ అవతల నుంచి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. సతీష్ ఒకరోజు వాళ్ళకి ఫోన్ చేసినాడండి.